దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో రంగురంగుల బాటిల్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా! ఇవన్నీ కూడా మందు బాటిల్స్. మందు బాటిల్స్ అంటే మనం జ్వరం వచ్చినప్పుడు వేసుకునే పారాసెటమాల్ అనుకుంటారేమో అవన్నీ కాదులెండి. ఇవేంటి అన్నది మనం మన ఫుల్ వీడియోలో అయితే చూసేద్దాము. అలాగే దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో అనే కాదు ప్రతి ఎయిర్‌పోర్ట్‌లోని మనం ఫ్రీ ఫుడ్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. అయితే ఆ డ్యూటీ ఫ్రీలో రొటేట్ అయిపోయి వచ్చేటప్పటికి అక్కడ మనకి ఫైనల్ కాల్ అని కూడా పెట్టేశారు. ఇక్కడ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ కృతికా లక్కీ అయితే ట్రావెల్ చేస్తున్నామన్నమాట. ఆల్రెడీ మేము దుబాయ్ టు లండన్ ట్రావెల్ చేసాం, బట్ ఇండియా వచ్చేసి మేము నలుగురం కలిసి ట్రావెల్ చేయటం ఇదే ఫస్ట్ టైం. నేను ఆల్రెడీ మన ఛానల్లో దుబాయ్ టు ఇండియా వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉంటాయి, ఒకసారి విజిట్ చేసి అయితే చూడండి. వీడియోస్ నచ్చితే మీ వాల్యుబుల్ లైక్స్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. బాబు అప్పుడే మొదలు పెట్టేశాడు. మంకీ సినిమా చూస్తున్నాడు. మంకీ బేబీ. హ్యాపీ బర్త్డే కృతిక. ఎమిరేట్స్ ఫ్లైట్ లో కృతికకి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పర్వేష్. మేము నలుగురం ఫస్ట్ టైం కలిసి వెళ్తున్నాం ఫ్లైట్. ఇండియాకి ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మా ఫ్లైట్కి అయితే టైం ఉన్నది, అందుకని చెప్పేసి మేము లాంచ్కి అయితే వెళ్ళాము. ప్లాజా ప్రీమియం లాంచ్కి అయితే వెళ్ళాము ఈసారి. లాస్ట్ టైం అయితే మర్హబా లాంచ్కి వెళ్ళాము. మేము ఇండియా వెళ్ళినప్పుడు కృతికా బర్త్డే, సో నేను లాంజ్లో అయితే కేక్స్తో పెట్టి సింపుల్ అండ్ స్వీట్గా అయితే కృతికా బర్త్డేని సెలబ్రేట్ చేసేసుకున్నాము. హ్యాపీ బర్త్డే. ఎయిర్పోర్ట్స్లో ఫ్రీ ఫుడ్ అన్నది మనం తినచ్చు. ఎలా అంటే మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్కి లాంజ్ యాక్సెస్ ఉంటే కనుక మనం ఎయిర్పోర్ట్స్లో ఫ్రీ ఫుడ్ అయితే తినచ్చు. నేను ఈ ఫుల్ డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. కృతికా బర్త్డే అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్లో మనం చాలా సింపుల్ అండ్ స్వీట్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే కృతిక. నువ్వు బాగా తిని బాగా చదువుకుని మంచి హెల్తీగా అయితే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. లవ్ యూ. దుబాయ్ టు లండన్ వెళ్ళినప్పుడు మేము మర్హబా లాంచ్కి అయితే వెళ్ళాము. ఈసారి దుబాయ్ టు ఇండియా వెళ్ళేటప్పుడు ప్లాజా ప్రీమియం లాంచ్కి వెళ్ళాము. ఇంటర్నేషనల్ డిపార్చర్స్ టెర్మినల్ 3 దగ్గర అయితే మనకి ప్లాజా ప్రీమియం లాంచ్ ఉన్నది. సో ఇక్కడ మేము తీసుకున్న ఫుడ్ అది ఫినిష్ చేసాక లాంచ్ ఎలా ఉందో చూసేద్దాం. ఇవన్నీ కూడా బ్రెడ్ ఐటమ్స్ లైక్ అన్నీ ఉంటాయి. కేక్ పీసెస్, మీకు నచ్చిన ఫ్లేవర్ కేక్ పీసెస్ ఉంటాయి. డిఫరెంట్ కేక్ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉంటాయి. మనకి పెట్టుకుని తినడానికి బౌల్స్ ఉంటాయి. మీకు నచ్చిన జ్యూస్ తాగటానికి జ్యూసెస్ ఉంటాయి. ఇవి చికెన్ తినే వాళ్ళకి చికెన్ కర్రీస్ ఉంటాయి. లైక్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి. వెజిటేరియన్ తినే వాళ్ళకి వెజిటేరియన్ కర్రీస్ కూడా ఉంటాయి. యాక్చువల్గా ప్లాజా ప్రీమియంలో వచ్చేసి బిర్యానీ ఉన్నదేమో అనుకున్నాం, బిర్యానీ అయితే లేదు. క్రియేట్ యువర్ ఓన్. ఇక్కడ మనకి రకరకాల సలాడ్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా. క్యాబేజు, కుకుంబర్, క్యారెట్, చీజ్, ఇలాగ ఆలివ్స్, మనకి వెనిగర్లో డిప్ చేసిన వెజిటేబుల్స్, ఇవన్నీ ఇంకా చాలా రకాలు అయితే ఉంటాయి. మీకు నచ్చినట్టు మీరు ప్లేట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అక్కడ నాకు ఆ స్పూన్ అయితే దువ్వెన్ షేప్లో కనిపించింది. పెరుగులు అన్నీ కూడా ఉంటాయి, ఫ్లేవర్డ్ పెరుగులు. ఇవి చూసారు కదా పౌడర్స్ మాట. మనకి సెసామే పౌడర్ ఉన్నది, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్. అంటే డైటింగ్ చేసే వాళ్ళు కూడా లాంజెస్కి వెళ్తారు కదా, వాళ్ళ కోసం లాంటి పెట్టారు. అదే ఇవి చూడండి ప్యూర్ హనీ బాటిల్, ఎంత క్యూట్గా ఉన్నాయో. బుడ్డి బాటిల్స్ అయితే మాత్రం భలే క్యూట్గా ఉన్నాయి. ఈ బ్రెడ్స్ మీద మనం బటర్స్ ఇవన్నీ వేసుకుని తినచ్చు. ఇందాక చూపించాను కదా బ్రెడ్స్ ఆల్రెడీని. ఇవన్నీ కూడా ఇక్కడ వీడియో క్లిప్స్లో మీరు చూసారు కదా మనకి లాంజ్లో ఎన్ని వెరైటీ డిషెస్ ఉన్నాయో. కానీ లక్కీ బాబు మాత్రం ఏం చేశాడో తెలుసా, వైట్ రైస్ పెట్టుకుని టొబాస్కో హాట్ సాస్ ఉంటుంది కదా, ఆ హాట్ సాస్లో అన్నం కలుపుకుని అయితే తిన్నాడు. ఏదైనా కూర వేసుకొని తినరా అంటే అస్సలు తినలేదు మాట. పెట్టుకున్న చిన్న ముద్ద కూడా సాస్ వేసుకునే తిన్నాడు. మనకి లాంజ్లో డీటాక్స్ వాటర్ ఉంటుంది. అలాగే నార్మల్ ప్లెయిన్ వాటర్ తాగాలనుకున్న వాళ్ళకి నార్మల్ వాటర్ కూడా ఉంటుంది. అక్కడ టెంట్ లా కనిపించింది చూసారా, అక్కడ కూడా కూర్చొని తినొచ్చు. మనకి టీ, కాఫీ, గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి సీటింగ్స్ మాట. మీకు నచ్చిన సీటింగ్స్లో మీరు కూర్చోవచ్చు. మనకి ఇక్కడ చూడండి ఛార్జింగ్ అయిపోతే మొబైల్స్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు.
ఇలాంటి వాటిలో ఏంటంటే మనకి ప్రైవసీగా ఒక్కలే కూర్చోవాలన్నప్పుడు ఒకలే కూర్చోవచ్చు, కానీ ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు అలా కూర్చోలేము, ఎందుకంటే పిల్లలు అటు ఇటు పరిగెడుతూ ఉంటే వాళ్ళు వెనకాల పరిగెట్టాలి కదా. మోస్ట్ ఆఫ్ ద లాంజెస్లో వచ్చేసి మనకి ఫుడ్ తింటూ మనం ఏరోప్లేన్ వ్యూ అయితే చూడొచ్చు మాట, ఎంజాయ్ చేయొచ్చు. చెన్నై లాంజ్లో కూడా అలానే ఉంటుంది. మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉంటాయి. దుబాయ్ షాపింగ్ వ్లాగ్స్, దుబాయ్ గోల్డ్ వీడియో, ఇలా వీడియోస్ ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి చూసి మీకు వీడియోస్ నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్స్, మీకు ఏమనిపించింది ఏంటి కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇది వచ్చేసి మనకి లాంజ్లోనే పక్కన బార్ కౌంటర్ అన్నమాట. ఇక్కడ డ్రింక్ చేయాలి అనుకున్న వాళ్ళకి డ్రింక్స్ అవి ఉంటాయన్నమాట. డ్రింక్స్ అంటే తెలుసు కదా, బార్ అని చెప్పాను కాబట్టి మీకు నచ్చినట్టు మీరు ఊహించేసుకోవచ్చు. నాలా యాపిల్ జ్యూసు, మ్యాంగో జ్యూసు, ఆరెంజ్ జ్యూసు తాగాలనుకున్న వాళ్ళకి యాపిల్ జ్యూసు, ఆరెంజ్ జ్యూస్ కూడా ఉంటాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్లో ప్లాజా ప్రీమియం లాంజ్లో బార్ వ్యూ ఎలా ఉన్నది అన్నది మీ అందరూ కూడా ఒక లుక్ అయితే వేసేయండి. సో చూసారు కదా దుబాయ్ ఎయిర్పోర్ట్లో ప్లాజా ప్రీమియం లాంజ్ ఎలా ఉన్నది ఏంటి అనేసి. ఇక్కడ నేనైతే యాపిల్ జ్యూస్ అయితే తాగుతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను దుబాయ్ డ్యూటీ ఫ్రీ క్లిప్స్ అయితే కొన్ని క్యాప్చర్ చేశాను. ఇక్కడ బాటిల్స్ చూసారా ఎంత మోడల్గా ఉన్నాయో. లోపల మనకి డ్రింక్ ఎలా ఉంటుందో అన్నది ఐడియా లేదు, కానీ బాటిల్ చూడటానికి అయితే మాత్రం పైన భలే అందంగా ఉన్నది. ఇక్కడ చూడండి కలర్ బాటిల్స్ అయితే ఎంత చక్కగా కనపడుతున్నాయో. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మందు బాటిల్ ఎంత పాత పడితే రేట్ అంత ఎక్కువగా అయితే ఉన్నది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ దగ్గర అయితే నేను కంగారుగా క్యాప్చర్ చేస్తాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్గా అయితే వీడియో అన్నది క్యాప్చర్ చేస్తాను. మనకి ఎక్కడైనా కానీ డ్యూటీ ఫ్రీస్లో అయితే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది ఈ మందు బాటిల్స్ అన్నది, ఎందుకంటే బయటతో కంపేర్ చేస్తే డ్యూటీ ఫ్రీస్లో ఉన్నది కొంచెం తక్కువే ఉంటుంది. ఒక బోర్డింగ్ పాస్కి మనం 2 బాటిల్స్ని అయితే క్యారీ చేయొచ్చు. కొన్ని బ్రాండ్స్ దగ్గర అయితే ఆఫర్స్ ఉన్నాయన్నమాట. లైక్ బై 2 get 1 ఫ్రీ అని ఇలాగా ఆఫర్స్ అయితే ఉన్నాయి. మనకి డ్యూటీ ఫ్రీస్లో చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి. లైక్ బ్యూటీ, లిక్కర్, టొబాకో, టెక్నాలజీ, ఫుడ్, గోల్డ్ అండ్ జ్యువెలరీ, ఫ్యాషన్, వాచెస్ అండ్ క్లాక్స్, లగేజ్ అండ్ ట్రావెల్, రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, టాయ్స్, బుక్స్, సోవనీర్స్ ఉంటాయి కదా, లైక్ దుబాయ్ సోవనీర్స్ అలాగా అవి ఉంటాయి. హెల్త్ అండ్ వెల్నెస్ కోసం ఉంటాయి. వైడ్ రేంజ్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి, నట్స్ ఉంటాయి, ఇలా చాలా అయితే ఉంటాయి మనకి డ్యూటీ ఫ్రీలో. దుబాయ్లో గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు వచ్చేసి మనకి దుబాయ్ ఎయిర్పోర్ట్లో వ్యాట్ ఫ్రీ కూడా వాళ్ళు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. దుబాయ్ గోల్డ్ వీడియో నేను దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకువెళ్ళచ్చు, టూరిస్ట్ వాళ్ళు అయితే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అన్న ఫుల్ డీటెయిల్ వీడియో నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. దుబాయ్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్పోర్ట్, బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. కాబట్టి మీరు దుబాయ్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కూడా ఒక లుక్ అయితే వేసేయండి. దుబాయ్ డ్యూటీ ఫ్రీలో మనకి ఈ లిక్కర్స్ ప్రైస్ వచ్చేసి 30 dirhams నుంచి 1 lakh dirhams వరకు కూడా ఉన్నది. 1 lakh dirham అంటే మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 23 lakhs అంటే 23 లక్షలు. ఏముంటుందండి 23 లక్షలకి మందు ఏంటో.
ఇక్కడ డ్యూటీ ఫ్రీలో అయితే తిరగటం అయిపోయింది. మా హస్బెండ్ వాళ్ళ బాస్ ఫ్రెండ్స్ కోసం కొన్ని తీసుకోమన్నారు. మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 76,000 అయితే అయ్యింది. సో చూసారు కదా దుబాయ్ డ్యూటీ ఫ్రీ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఆ దుబాయ్ డ్యూటీ ఫ్రీ దగ్గర తిరిగేటప్పటికి మా ఫ్లైట్ అయితే ఫైనల్ కాల్ అయితే వచ్చేసింది మాకు. అయితే ఆ డ్యూటీ ఫ్రీలో రొటేట్ అయిపోయి వచ్చేటప్పటికి అక్కడ మనకి ఫైనల్ కాల్ అని కూడా పెట్టేశారు. ఇక్కడ చూడండి మా ఫైనల్ కాల్ కూడా వచ్చేసింది. నేను మన ఛానల్లో దుబాయ్ టు ఇండియా వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడండి. లాస్ట్ వరకు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. మీరు ఇంకా దుబాయ్ వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you. Bye bye.